శుక్లం తమ తయారు శుక్లం తమ తయారు చేసాము ఎవరో కుశల సకల స్తోపతో భరత వంశమునకు కలగ వచ్చి మన జంగుచుంటుంది కానీ I
కర్తవ్యమే. అఖిల రాజవంశములలో నాకు పరాము తెచ్చుట నీకు భావ్యమే. మాధవ, నీతో నేను కలోత్సాహం ఇంటినో ఈ అనవారు వైరములకు దుర్భర విచార క్రాంత చేదోచుకున్నదైతును నీవే ఎరుగుదు. బావా అర్జున, మేమెంత తేజోహీనులమైనను బామరులను కాకపోసుమా? దేవ, నీ నిష్ఠుల ఆరోపములచే నన్నేలు భావించు, నన్ను క్షమింపుము. అయ్యయ్యో, క్షమించిన వారిని నేను అపరాధుడా? ప్రస్తుత విచారం కానీ గత జల సేతు బంధనమేలా. అందుచేత నేను ధనుంజయ, నీకు నేను ఒక్క హితోపదేశం చేసేదను.
అది మాత్రము అసంభవము.
చేసినది హితోపదేశం కాదు, అల్ప జ్ఞాన సమేత మనస్కుడకు నాకు ఆ గైను విడుచుట అధర్మం అని తోచుచున్నది. కాని పని చేయమని చేయగలరా? దేహముల అనిత్యములు మాటయే శాశ్వతము. ఈ సమయం నన్ను మెప్పిత్తువేని నీకు ఈ ధరావణమంతయు పట్టము గట్టెద. సామ్రాజ్య సంపదనమే ఉత్తమ రాజధర్మము కదా. మానవ ఆ సామ్రాజ్యాది చుచ్చ సౌఖ్యములకు ధర్మ మార్గ వర్తనములకు సాటి నా మన ధర్మేతర వృత్తి నొత్తిల్లదు. అయ్యా
ఆహా, నీవంత ధర్మపథ సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? ఆ మాటలకేమి గాని నేను అంశము చెప్పదను. ధర్మ వ్యక్తిత్వం కాని చో వినదా? ధర్మం అనగా ఇట్టిది. శాస్త్ర దూషము లోక విరుద్ధము కానిది ధర్మం. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లయినచో నా మనసుకు ఇష్టమైన చో వినదా? ఏ నీకు ఇష్టం గాని ధర్మం కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేల బావ, చెప్పుదలసినదేదో సూటిగా చెప్పుము. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము అయ్యా. ఆ మాటలు ఎంతో అబద్ధమేమన్నది బావా. అట్టేడ నాకు అపచారము నచ్చిన దురాచారుడు నీకు కూడా అపచారము చేసినట్లు కాదు. అఖిల రాజ వంశములలో నాకు అవమానం సంకటించగల అది నీకును సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయముందు నీ కార్యము నాదిగా భావించుతుండ నీవిట్లు చేయవచ్చునా? నే వధించదనన్న వానికి అభయము సంగవచ్చునా? అర్జున, మనము భయము కలిసి ఆ దురాత్ముని దండవాస్తు పాలికంపవలను రమ్ముకోదాం. దేవా, నీ వానతిచ్చినది నిజమే కాని అధర్మము వలన నేను భయపడుచున్నాడు. నీ గట్టి భయముల పార్థ గురుజనములు ఆర్తించినప్పుడు కొంటిక వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పైన నీ చేయదగును. కావున ధర్మ సూక్ష్మ దేవా, అధర్మ నిరుతులకు ఉదాహరణగా కైకొనలేనా? అనిన మాట తప్పుట అనిది తప్పు కదా దశరథే. కాలధర్మము నిత్య చూడుకువతో నిలుపుదవుతనే కదా. బలహరిచంద్రుడు
ನಿಷ್ಠಾಗರೆಷ್ಟುನ ನರನಾರನೆನುವರು ತಪವರ್ತಂತಲೆಂದು ಅಂದು ನರಹಂಸಮನ ನೀವುನು ನಾರಾಯಣನ ನೀವುನು ಕ್ರಮಕ್ರಮದ ಉದಯముగా ఉదయించుకుని ఆ వాక్యములు యథార్థముగా రెండో గొరితివేని అదిగో అది మహాత్మా చూస్తుంది, మహాత్మా చూస్తుంది. గన్నొస్తుంది, గన్నొస్తుంది. Thank you.
చేసిన ఒకవేళ వచ్చునే
గాంధర్వంబు అస్తమం ధరించి ఇంత సన్నుద్ధుడమై ఉందా ఇక వేరే అడుగునేలా? ఓయి పల్గున నేను అనంత కోటి అవతారధారిని రసోరాజ వర్గమున వధించి తిని నీకు తాత్కాలం కూడా చూపెదను. అట్టి మహామీనావతారం ముందు ప్రళయకాలమున నిజమున నిధాత్మన నిలిపే అదే రత్నాకర మధ్యమున మహాత్మా చూచిత్రి. అర్జున, ఇప్పటికైనా మదియ ప్రతత్వ జ్ఞానం కలిగినదా? గైని విడిచెదవా? ఓ మధుసూదన, నీ అవతార సందర్శన అనంతరమున నాకు మరింత సమరోత్సాహం అధికమగుచున్నది. కావున రణమే నిశ్చయించుకుంటుంది. ఓరి మూడుడా, నీవింత దురాచాడను నెరుగక బలరామ ఎదుకుంగలతో కలహించి నా చెల్లిలకు సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తినే దుర్మార్గుడా. నీ చెల్లెలు నాకేలో సంగీతం అయ్యా. మరి యొక్క కుమారునికి అర్పింపలేకపోతే మరి యొక్క మహారాజు కుమారునికి అర్పింపలేకపోతువా? ఇంత మాత్రము కన్యకు దొరికిపోయినను నేను బ్రహ్మచారణ ఇందునా? ఓరోరి ఓరోరి నీ ఆత్మ భాగుడని ఆ దాత కవచకాలకే ధనవీరు సంగ్రామ రంగమున భంగమనచ్చితో రోజు లచ్చ పరాక్రమ హీనుండవై మదియ పాదములెత్తదనుచుంటివా? ఇదియో నీ పౌరుషము. ఏమేమి రోజా లచ్చ పరాక్రహీనుడైన మదియ దుర్వార ప్రతి పాదములు నీకిదే చూపదా? ఆ శంకరుని కరుణ కటాక్ష పాద పదస్తం ఇదిగో నా చేతిలో ఉన్నవి. నీ పాశుపద మహత్రములో ధారణాత్త పట్టం నడనిల అసమాన తేజోహీనులమై నివాసవాది కవచకాలకే ధనవీరుల తెలుసుట తనకు తానే ఓడదలిచి వచ్చిన శంకరుని నిర్జించుడే అది ఒక మహాప్రతాపం అని యూహించుచుంటివి. అదీనుగాక నిండు మొదతనము లేని సాగమాడది ఆ మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముగా రుద్రుడు నిండు మొదతనము లేనివాడా? నిక్కముగా అతడు సగు మారుది అగుడు కాని బావా కృష్ణ, నీవు పూర్ణముగా ఆడదాను వగుదువే. నారీలోడుండవు నీవు ఆ శంకరుని పౌరుషమించనక్కర్లేదు. ఈ అర్జునుని గెలిచిన తుచ్చులను కనుక నిండు పేరుల తమ్మున భగతుండు బట్టి ఈడ్చి కోకలు
తలచుతుండగా అప్రయోజకుడు సిగ్గున తల వంచుకొని ఉండక ప్రగల్పం లేల పలికెదవు ప్రగల్పములు. మేము ధర్మములకు కట్టుబడి ఊరుకుండవలసి వచ్చింది కానీ మగింటివి చాలా ఊరుకుంటూ వాడేమి ఈ పరాక్రమలకేలే మన్నాగి నందన కుంభసంభవ రాజే ప్రముఖ వీరులుగా రాజరాజ కులశైలను అవలీలుగా నిర్మూలింప కలపదెక్కగల రాజు. ఇన్ని మాటలెందుకు ఎప్పుడు నా ఆని చతుర్బాహులు చతుర్దశల విద్యలు నేర్చి చతురంగ బలోపేతున్నాయి. చాతుర్వర్ణ ధర్మ ప్రకారము చతురము మోది పరీత భూతలము చతురతతో పాలించు ఈ చతుర్బాహులు ఏమేమి నీ వాచాలత్వం మేరమిటుతున్నదే. ఈ చరిత్రాంతుడై వదులుతున్న నీదు శిరస్సును ఎప్పుడే మది ఉన్నది గురుగములు దంపు కిరాతుల విధమున ఇల్లు చేయబూడిన మాత్రము నీవు నీ వెలుపు కలుగును. నేను కిరాతకుడను, నీవు గారడి విద్యల వాడు. అందుచేతనే గారడి వాడి కరువునందుండు పినమటువంటి చక్రము ధరించిన నీవును హాలికిని విధమున భుజము దాల్చి నాగుల భుజము దాల్చిన ఈ సహోదరుడు నాకు లోకైక పూజ్యుడకు మాయన్న మాటలు ఇచ్చడు తడవనేలా. మీ అన్నవలే అర్జున, మీ అన్నవలే మా అన్న జూదరి గాడు. తల్లి పుట్టినేటప్పుడు సొంతం లేదమా వద్ద కాదు. మీరు 1000 ఏళ్ళు తలకిందల తపము చేసిన మీరు మాకు సాటి రారు రారు రారు. నిజము నిజము, ఇది మాత్రము యథార్థం. ఏలైనా జనని
వచ్చినప్పుడు భిక్షాటనము అనుచితము కాదు, ఇందులకు నీవే ప్రమాణము. అర్జున, భిక్షాటనము చేయగలమేమో గాని మేము చేయ మహాకార్యములు మీరు చేయగలరా? అవును మహాత్మా, అవును. మీరు చేయి ఘనకార్యములు మేము ఎట్లు చేయగలము? మీరు చేయి ఘనకార్యములు ఒక్కొక్కటి శ్రద్ధగా ఆలకించు బావ.
నేను విడవను. నిశ్చయమేనా? భూమాటికి నిశ్చయమే బావా. అర్జునకు నిశ్చయించుకుంటివా? అది వేరే మాట బావా. ఇదిగో నా ప్రశ్న వినుము. అర్జున, నా లీలలు కొనియాడ ఎవరి Thank you.